Friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 February 20. Today current affairs headlines మన ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ వారికి కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అన్న. మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అన్న. మరి టుడే కరెంట్ అఫైర్స్ యొక్క హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా రావడం జరిగింది. మరి ఢిల్లీకి 8వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు, 2వ మహిళా ముఖ్యమంత్రి ఎవరు, 3వ మహిళా ముఖ్యమంత్రి ఎవరు, 4th వన్ ఎవరు వచ్చారంటే రేఖా గుప్తా గారు. ఢిల్లీ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని, లేటెస్ట్గా ఏ పార్టీ విజయం సాధించింది, మరి ఆ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయి. ఇంకొక ఇంపార్టెన్స్ నాన్న, దేశ చరిత్రలో లేదా ఢిల్లీ చరిత్రలో తొలిసారిగా ఒక ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి. రేఖా గుప్తా గారు ఒక ఎమ్మెల్యే, ఆమెని సీఎంగా చేశారు. నెక్స్ట్ వన్, ధర్మ గార్డియన్ సైనిక విన్యాసాల వార్తల్లో ఉన్నాయి. ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది, మరి త్రివిధ దళాలు ఏ విన్యాసం, ఆర్మీ పర్పసా, ఎయిర్ ఫోర్స్ పర్పసా, నేవీ పర్పసా. ధర్మ గార్డియన్ విన్యాసాలు ఏ దేశంలో జరగబోతున్నాయి, ఈసారి 8వ ఎడిషన్, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫిలిప్పైన్స్లో తిరువల్లువారి విగ్రహం ఆవిష్కరణ. తిరువల్లువారు ఎవరంటే ఒక తమిళ కవి నాన్న, ఈయన ఒక తమిళ కవి. మరి ఈయనకి విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరణ చేస్తారు, ఫిలిప్పైన్స్. నెక్స్ట్ వన్, ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ 2025, గుర్తుపెట్టుకోవాలి, ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ 2025. నెక్స్ట్ వన్, గూగుల్ కొత్త క్యాంపస్ బెంగళూరులో గూగుల్ కొత్త క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు వచ్చారు. మరి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 20న ఈమె ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈమె పేరు నిన్నటి రోజున అపాయింట్మెంట్ చేశారు. ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రిగా రాబోతున్నారు ఈమెనిది. ఫిబ్రవరి 19న అనౌన్స్మెంట్ చేశారు. ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి ఈ ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండ్ డిప్యూటీ సీఎం కూడా హాజరవుతున్నారు నాన్న. మరి దేశ రాజధానికి 4వ మహిళా ముఖ్యమంత్రి, ఈమె బీజేపీ పార్టీ. మా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరి ఇప్పుడు వచ్చాయి. ఢిల్లీకు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే ఫిబ్రవరి 5వ తారీఖున ఢిల్లీకు ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తారీఖున రావడం జరిగింది. మరి ఢిల్లీ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే 70. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఫిలిప్పైన్స్లో తిరువల్లువారి విగ్రహం ఆవిష్కరణ. ఈ తిరువల్లువారి ఎవరంటే ఒక తమిళ కవి అని గుర్తుపెట్టుకోవాలి, తమిళ కవి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు. మరి గమనిస్తే ఫిలిప్పైన్స్లో భారత రాయబారి హర్ష కుమార్ జైన్ ఫిబ్రవరి 17, 2025 సెబూలోని గులాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో ఏర్పాటు చేస్తారు. ఫిలిప్పైన్స్లో భారత రాయబారి. మరి ఎందుకు ఏర్పాటు చేశారు, ఏ సందర్భంగా దీన్ని ఏర్పాటు చేశారంటే భారత్ మరియు ఫిలిప్పైన్స్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 ఇయర్స్ సందర్భంగా 75 సంవత్సరాలు అవుతుంది. క్వశ్చన్ అడగవచ్చు, మా 2025 నాటికి భారతదేశం మరియు ఫిలిప్పైన్స్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 75 ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 75 ఇయర్స్ అంటే మరి ఇటీవల కాలంలో కొన్ని లింక్ చేసుకోవాలి. భారతదేశానికి మరియు ఒమాన్ దేశం యొక్క దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యి 70 ఇయర్స్ అవుతుందని చెప్పుకున్నాం లేటెస్ట్గా. అలాగే భారత్ వర్సెస్ పోలాండ్ యొక్క దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యి 70 సంవత్సరాలు అవుతుందన్న, 70 సంవత్సరాలు. అలాగే భారత్ సింగపూర్ మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యి 60 ఇయర్స్ అవుతుంది, 60 సంవత్సరాలు. ఓకేనా. అలాగే భారత్ ఆస్ట్రియా దౌత్య సంబంధాలు ప్రారంభమైన 75 ఇయర్స్ అవుతుంది. మరలా ఇప్పుడు ఏ దేశం చేరింది, భారత్ ఫిలిప్పైన్స్, ఇది కూడా 75 ఇయర్స్. భారత్ ఒమాన్ అయితే 70 ఇయర్స్ అవుతుంది, భారత్ పోలాండ్ అయితే 70 ఇయర్స్ అవుతుంది, భారత్ సింగపూర్ 60 సంవత్సరాలు, భారత్ ఆస్ట్రియా 75 ఇయర్స్, భారత్ వర్సెస్ ఫిలిప్పైన్స్ 75 ఇయర్స్. ఫిలిప్పైన్స్ రాజధాని తెలిసిన మనకి మనీలా అంటాం. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా. ఈ మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంది. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలా, ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంది. ఆ ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఇచ్చే అవార్డే రామన్ మెగాసిస్ అవార్డు. ఆ రామన్ మెగాసిస్ అవార్డు
లేటెస్ట్గా 2024లో ఎంతమందికి ఇచ్చారు? ఒక 4 మెంబర్స్ ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చారు. ఆ 4 మెంబర్స్ మనం చూసుకుంటేనన్నా మియాజాకి హయావో, అంటే 66 రామన్ మెగాసిస్ అవార్డు. ఈ రామన్ మెగాసిస్ అవార్డుని ఏ పేరుతో పిలుస్తారు? ఆసియా నోబెల్ అని పిలుస్తారు. ఆసియా నోబెల్. మనకి 2024లో 66వ రామన్ మెగాసిస్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే మియాజాకి హయావో. సెకండ్ వన్ కర్మా ఫోన్సో. నెక్స్ట్ వన్ ఎన్వెంటి నువాంగ్ ఫువాంగ్. నెక్స్ట్ వన్ ఫరీజ్వా పరహాన్. ఫరీజ్వా ఈయనే ఫరీజా అని పిలుస్తారు. ఫరీజా పరహాన్. రూరల్ డాక్టర్ మూమెంట్, సంస్థ పేరు రూరల్ డాక్టర్స్ మూమెంట్. ఎలా లింక్ చేస్తాం మీకు పాయింట్స్? 2024లో రామన్ మెగాసిస్ అవార్డు ఇచ్చారు కదా, 66 ఎడిషన్. దాంట్లో 4 మెంబర్స్ మియాజాకి హయావో, కర్మా ఫోన్సో, ఎన్వెంటి నువాంగ్ ఫువాంగ్ అండ్ ఫరీజ్వా పరహాన్. రూరల్ డాక్టర్స్ మూమెంట్ ఇది ఒక సొసైటీ అని గుర్తుపెట్టుకోవాలి. అవార్డులు ఎక్కడ ఇస్తారంటే రామన్ మెగాసిస్ అవార్డులని ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా. అవార్డు ప్రైజ్ మనీ £50,000. అవార్డుకి మరొక పేరు ఏషియన్ నోబెల్ అని పిలుస్తారు. ఆ రామన్ మెగాసిస్ అవార్డుని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1957. ఈ అవార్డును పొందిన తొలి వ్యక్తిలే తొలి భారతీయుడు ఆచార్య వినోబా భావే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రామన్ మెగాసిస్ అవార్డును పొందిన తొలి వ్యక్తి ఆచార్య వినోబా భావే. ఇంకా 1958లో వచ్చింది. తొలి భారతీయ మహిళ అయితే మదర్ తెరీసా. ఇటీవల కాలంలో ఫిలిప్పైన్స్లో వచ్చిన తుఫాన్లు చూసుకుంటే త్రామీ సైక్లోన్ ఏ దేశంలో వచ్చిందంటే ఫిలిప్పైన్స్. ఆ ఫిలిప్పైన్స్ వచ్చి మరొక తుఫాను పేరు క్రటోన్ అనే తుఫాను ఏ దేశంలో వచ్చింది? ఫిలిప్పైన్స్. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. గతంలో జరిగిపోయింది 1 ఇయర్లో జరిగిన అంశాలు ఏమైనా ఉన్నాయా ఆ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలన్నా. ఈ రోజున వచ్చిన కరెంట్ అఫైర్స్ కాదు, గతంలో దానికి రిలేటివ్ ఉన్న అంశాలు మొత్తం లింక్ చేసుకుంటే మనకి డిఎస్సిలో చాలా ప్లస్ అవుతుంది. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ 2025 అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని పిలుస్తారు. వారు వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది 2025కి సంబంధించి. దాంట్లో నెంబర్ వన్ ప్లేయర్గా శుభ్మన్ గిల్, మన భారతీయుడన. ఆయనకి 796 పాయింట్లు రేటింగ్ వస్తే, అంటే 796 రేటింగ్స్ పాయింట్లు తొలిసారిగా అంటే ఫస్ట్ ప్లేస్ ఉన్నారు. ఈయనకి ఇది 2వసారి అంటే ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్లో సెకండ్ టైం రావడం. మరి తొలిసారిగా 2023లో వచ్చింది. 2023లో వచ్చిందన్న ర్యాంకింగ్. అంటే శుభ్మన్ గిల్కి సెకండ్ టైం వచ్చింది ర్యాంకింగ్ ఇది. ఇప్పుడు 2025లో ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉన్నారంటే శుభ్మన్ గిల్. సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే బాబర్ అజమ్ 773 రేటింగ్స్ పాయింట్లు 2వ స్థానంలో ఉన్నాడు. ఇది పాకిస్తాన్. నెక్స్ట్ వన్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ 761 రేటింగ్ పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 727 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకో, మనకి 2025లో ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్ ఇచ్చారు కదా, దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది? శుభ్మన్ గిల్ మన భారతీయుడే. సెకండ్ వన్ ఎవరు అంటే బాబర్ అజమ్, పాకిస్తాన్. ఓకే, థర్డ్ వన్ ఎవరు మన భారతీయుడే రోహిత్ శర్మ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ర్యాంకింగ్లో మనకి విరాట్ కోహ్లీ 6వ ప్లేస్లో ఉన్నారు. మరి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కుందమ్మా దుబాయ్. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1909లో ఏర్పాటు చేశారు. దీనికి ప్రెసిడెంట్ ఐసీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది ఎవరు? జైసా గారు పనిచేస్తున్నారు. మన భారతీయుడు జైసా 2024 డిసెంబర్ 1 నుండి పనిచేస్తున్నారు. మనకి ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ అంటాం. ఈ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 1975లో జరిగింది అంటే ప్రారంభమైంది. మనకి 2023 అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 13వ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది. ఎక్కడ జరిగింది? మన ఇండియాలో జరిగింది. మరి ఇండియాలో జరిగితే దాంట్లో విన్నర్ ఎవరమ్మా? ఆస్ట్రేలియా. ఓకే, రన్నర్ మన ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియా. మరి ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎవ్రీ 4 years 1 time. ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మా గూగుల్ కొత్త క్యాంపస్ బెంగళూరు. భారతదేశంలో గూగుల్ వారు అతిపెద్ద క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడంటే బెంగళూరు అని గుర్తుపెట్టుకోవాలి. బెంగళూరు అంటే కర్ణాటక, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దానికి ఏమని పేరు పెట్టారు? ఓకే, అనంత అనే పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. దీన్ని ఏర్పాటు చేశారమ్మా. ఓకే, ఇటీవల కాలంలో గూగుల్ కొత్త క్యాంపస్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు. దానికి ఏమని పేరు పెట్టారు? అనంత అని గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ సీఈఓ మనకు తెలుస్తున్నాను. గూగుల్ సీఈఓగా మనకి సుందర్ పిచాయ్ గారు పనిచేస్తున్నారు. సుందర్ పిచాయ్. మనకి సీఈఓ నుంచి ప్రశ్న వస్తుంది. సీఈఓ నుండి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. అలాగే మనకి మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాడెల్లా ఉన్నారమ్మా. సత్య నాడెల్లా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అదే ఫేస్బుక్ సీఈఓగా మార్క్ జుకర్బర్గ్. దీనే మెటా అని పిలుస్తాం. ఫేస్బుక్ని కొత్త పేరు మెటా. మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. అలాగే అమెజాన్ సీఈఓగా ఎవరు పని చేస్తున్నారు అంటే ఆండీ జాసీ అని పిలుస్తారు. ఆండీ జాసీ గారు అమెజాన్ సీఈఓగా పనిచేస్తున్నారు. ఇవి ఎక్కువసారి రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా. మరి కర్ణాటక అని పదం వచ్చింది. కర్ణాటక యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు 224. ఈ కర్ణాటకలోనే భారతదేశంలో తొలిసారిగా కృత్రిమ వర్షాలు కురిపించారు. భారతదేశంలో తొలిసారి కృత్రిమ వర్షాలు కురిపించిన రాష్ట్రం ఏంటంటే కర్ణాటక. 2011 ఆ సమయంలో గుర్తుపెట్టుకోవాలి. మరి కాఫీ పంటకు ప్రథమ స్థానం, భారతదేశంలో కాఫీ పంట ప్రథమ స్థానం కర్ణాటక. అదే ప్రపంచంలో కాఫీ పంటకు ప్రథమ స్థానమై దేశం అయితే బ్రెజిల్. ఆ బ్రెజిల్ క్యాపిటల్ రియో డి జెనిరో. ఆ బ్రెజిల్ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది. బ్రెజిల్ ప్రెసిడెంట్గా పనిచేసిన లాలా డా సిల్వా. బ్రెజిల్ అంటే గుర్తు రావాల్సింది అమెజాన్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్న దేశం బ్రెజిల్ అని గుర్తు రావాలి. ప్రపంచంలో అడవులు ఎక్కువ ఉన్న దేశం అయితే రష్యా. అదే అమెజాన్ ఫారెస్ట్ ఎక్కువ విస్తరించిన దేశం అయితే బ్రెజిల్ గుర్తు రావాలి. మరి ప్రపంచంలో అడవుల పరంగా ఫస్ట్ ప్లేస్ రష్యా. ప్రపంచంలో అడవులు ఎక్కువ ఉన్న దేశాల్లో ఇండియా ర్యాంకు 10th ప్లేస్. ఓకేనా. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ప్రారంభం ఉండేవి 10 ఉండేవి. ప్రస్తుతం ప్రాథమిక విధుల సంఖ్య 11. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత్ జీడిపి వృద్ధి రేటు ఎస్బీఐ అంచనా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. అయితే వృద్ధి రేట్లు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోవాలి. తప్పనిసరిగా మారుతూ ఉంటాయి నాన్న. ఏ సంస్థ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఏ సంస్థ అంచనా వేస్తుంది లేదా ఏ బ్యాంకు అంచనా వేస్తుంది వృద్ధి రేటు? ఏ ఇయర్కి? 2024, 2025 ఇయర్, లేదా 2025, 2026 ఇయర్. ఒక ఎస్టిమేషన్ మాత్రమే, ఒక అంచనా మాత్రమే నాన్న. తప్పనిసరిగా మారుతూ ఉంటాయి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోవాలి. ఒక్క క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 6.2 నుంచి 6.3% ఉండవచ్చంట భారతదేశంకి జీడిపి వృద్ధి రేటు. ఎవరు అంచనా వేశారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాణిజ్య బ్యాంకులో అతిపెద్ద బ్యాంకు. భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 ఉన్నాయి. ఈ 12 బ్యాంకులో నాన్న అతిపెద్ద బ్యాంకు ఏంటంటే ఎస్బీఐ. ఈ ఎస్బీఐని మనకి 1955 జూలై 1వ తారీఖున ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ఎస్బీఐ చైర్పర్సన్గా పనిచేస్తుంది చల్లా శ్రీనివాస్ చెట్టి. ఎస్బీఐ చైర్పర్సన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అని గుర్తుపెట్టుకోవాలి. మరి లేటెస్ట్గా ఎస్బీఐ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చని ఒక పథకాన్ని తీసుకొచ్చింది. జన్ నివేశ్ చిప్ పథకం మీకు చెప్పి ఆల్రెడీ. జన్ నివేశ్ సిప్ పథకాన్ని ఇటీవల కాలంలో ఏ బ్యాంక్ తీసుకొచ్చింది? ఎస్బీఐ. ఓకేనా. భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని యుఎన్ఓ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 6.6% అంచనా వేసింది. ఓకేనా. అదే ఐఎంఎఫ్ అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని 6.7% అంచనా వేసింది.
సారీ నేను IMF అయితే 6.5% అంచనా వేసింది. వరల్డ్ బ్యాంక్ అయితే ప్రపంచ బ్యాంక్ అయితే మనకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.7% అంచనా వేసింది. ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని? 12. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం యొక్క షెడ్యూల్స్ కూడా 12. బ్లూ ఫ్లాగ్ బీచెస్ భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ బీచ్ల సంఖ్య 12. అంటే పరిశుభ్రంగా ఉన్న బీచ్లకి ఏమి ఇస్తారంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారమ్మా, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. అలా భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ల సంఖ్య ఎన్ని అంటే 12 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. PM కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత. అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతు యొక్క ఖాతాలో ప్రతి రైతు కుటుంబంలో సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తారు. ప్రధానమంత్రి కిసాన్ అనే పథకం ద్వారా దాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. ఇంకా అఫీషియల్గా దాని అనౌన్స్మెంట్స్ కూడా మనకు చేయలేదన్న. ఈ ప్రజెంట్ 6,000 రూపాయలు ఇస్తున్నారు కదా. ఇప్పుడు PM కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత ఎప్పుడు ఇస్తారు? 2025 ఫిబ్రవరి 24న. దాదాపుగా 840 కోట్లు రిలీజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది? దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి జరుగుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఏ జిల్లా రైతులకి ఈ పథకం ద్వారా బెనిఫిట్ జరుగుతుంది? ఓకే, అనంతపురం జిల్లాలో 2.8 లక్షల మందికి అంటే PM కిసాన్ ఇస్తారు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో PM కిసాన్ అంటే 19వ విడత. నెక్స్ట్ అనంతపురం జిల్లాలో 2.85 లక్షల మందికి. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లా చాలా తక్కువ 17,000 మందికి PM కిసాన్ ద్వారా వస్తుంది. మరి సంవత్సరానికి 6,000 రూపాయలమ్మా. ఇది 3 విడతలుగా అందిస్తారు. 3 విడతలుగా అంటే ఒక్కొక్క టర్మ్లో మనకి 2,000 రూపాయలు అందిస్తారు. మరి ఈ పథకాన్ని ప్రారంభించింది ఎప్పుడంటే 2019లో ప్రారంభించారు నాన్న. 2019లో ప్రారంభించారనేది గుర్తుపెట్టుకోవాలి. జాతీయ రైతుల దినోత్సవం నేషనల్ కిసాన్ దివాస్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకా కావాలంటే నేషనల్ ఫార్మర్స్ డే ప్రతి సంవత్సరము డిసెంబర్ 23వ తారీఖున జరుపుకుంటారు. ఆ రోజు ఎవరి జయంతి అంటే భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ యొక్క జయంతి డిసెంబర్ 23వ తారీఖున. మరి ఏ పేరుతో పిలుస్తారంటే రైతు బాంధవుడు అని పిలుస్తారు. మరి ఈయనకి 2024లో భారతరత్న అవార్డును కూడా ప్రకటించారు. ఓకేనా, భారతరత్న మరణాంతరం ఇచ్చారు. మోడీ గారు 2024 జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం దేనిపైన చేశాడు అంటే PM కిసాన్ అనేది PM కిసాన్ సమ్మాన్ నిధి అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే వరద సాయం ప్రకటించిన హోంశాఖ. మనకి 2024 ఆ సమయంలో వరదలు రావడం వల్ల ఒక 5 రాష్ట్రాలకు సాయం చేయడం జరిగింది. మరి ఎవరంటే కేంద్ర హోంశాఖ నుంచి మనకి రావడం జరిగిన నిధులు. మనకి 2024 అక్టోబర్లో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా విజయవాడ, ఖమ్మం ఆ ప్రాంతాల్లో అక్కడ వరదలు రావడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దీంట్లో ఉంది. ఓవరాల్గా 5 రాష్ట్రాలకు ప్రకటించారు. ఈ 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కు ఎంత సాయం ప్రకటించింది కేంద్ర హోంశాఖ వారు? మరి చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ ప్రకటించింది నిన్నటి రోజున. మొత్తం ఎన్ని రాష్ట్రాలకు అంటే 5 రాష్ట్రాలకు. ఓవరాల్గా 5 రాష్ట్రాలకు ఎంత ప్రకటించారు చూడండి, 15,54.99 కోట్ల నాన్న. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత ప్రకటించారంటే 608 కోట్లు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి ప్రకటించారు. మరి తెలంగాణకు ఎంత ప్రకటించారంటే 231 కోట్లు ప్రకటించారు. ఒడిశాకు ఎంత ప్రకటించారు? 255 కోట్లు. మరి త్రిపురకి ఎంత ప్రకటించారు? 288 కోట్లు. నాగాలాండ్కి 170 కోట్లు ప్రకటించారు. మరి ఏదైనా భారతదేశంలో తుఫాను కానీ, భూకంపం కానీ, వరదలు వచ్చినప్పుడు ముందుగా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? భారత వాతావరణ సంస్థ వారు ఇస్తారు.
మరి భారత వాతావరణ సంస్థని ఏమంటాం? ఐఎండి అంటాం. భారత వాతావరణ సంస్థ ఏర్పాటై భారత వాతావరణ సంస్థ 1875 జనవరి 15వ తారీఖున ఏర్పాటైంది. మరి ఈ సంస్థ ఏర్పాటై 2025 జనవరి 15 నాటికి 150 సంవత్సరాలు అవుతుందమ్మా. 150 ఇయర్స్. దీన్ని ఐఎండి అంటాం, అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. మరి ప్రజెంట్ ఐఎండి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే గుర్తుపెట్టు, ఐఎండి డైరెక్టర్ జనరల్ లేదా ఐఎండి చైర్పర్సన్ ఆయన పేరు మృత్యుంజయ జయపాత్ర. మృత్యుంజయ మహాపాత్ర అని పిలవచ్చు. మహాపాత్ర ప్రజెంట్ ఐఎండి డైరెక్టర్ జనరల్ పనిచేసి మృత్యుంజయ మహాపాత్ర. అయితే విపత్తు సమయంలో, విపత్తు అంటే అనుకోకుండా వచ్చేవి, అంటే వరదలు అవ్వచ్చు, సునామీ అవ్వచ్చు, తుఫాన్ అవ్వచ్చు. విపత్తు సమయంలో సాయం చేసిన సంస్థలకు మరియు వ్యక్తులకు ఇచ్చే ఒక అవార్డు ఉందన్నమ్మా. ఆ అవార్డు పేరు ఆపద ప్రబంధన్ అవార్డు. ఆపద ప్రబంధన్ అవార్డు. ఈ ఆపద ప్రబంధన్ అవార్డుకి మరొక పేరే సుభాష్ చంద్రబోస్ అవార్డు అంటారు. సుభాష్ చంద్రబోస్ పేరు మీదుగా ఇచ్చిన అవార్డే ఆపద ప్రబంధన్ అవార్డు. ఈ ఆపద ప్రబంధన అవార్డు విపత్తు సమయంలో సాయం చేసిన సంస్థలకు మరియు వ్యక్తులకు అందిస్తారు. ఆపద ప్రబంధన అవార్డు ఒకవేళ సంస్థలకు అందిస్తే ప్రైజ్ మనీ ఎంత అంటే మా ప్రైజ్ మనీ 51 లక్షలు ఇస్తారు, 51 lakhs. అదే వ్యక్తులకు అందిస్తే 5 లక్షలు అందిస్తారు. మరి ఈసారి 2025లో ఆపద ప్రబంధన్ అవార్డే సుభాష్ చంద్రబోస్ అవార్డు ఏ సంస్థకి ప్రకటించారు? ఒక సంస్థకి ప్రకటించారు. ఆ సంస్థ పేరు ఇన్కోసిస్ అమ్మ. ఇన్కోసిస్ ఇది ఒక వాతావరణ సంస్థ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. 2025లో ఆపద ప్రబంధన అవార్డు ఏ సంస్థకి ప్రకటించారు? ఇన్కోసిస్. అంటే తుఫాన్లు, భూకంపాలు ఇలాంటి విపత్తు సమయంలో ఈ సంస్థ అద్భుతంగా పనిచేస్తుందని హైదరాబాద్ కేంద్రంగా. ఓకేనా. మరి ప్రజెంట్ ఐఎండి డైరెక్టర్ జనరల్గా ఉన్న మృత్యుంజయ మహాపాత్రకి ఇటీవల కాలంలో అమెరికా వాతావరణ సంస్థ వారు అవార్డు ఇచ్చారు. ఓకే, అమెరికా వాతావరణ సంస్థ వారు అవార్డు ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే తొలి బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్. ఇంపార్టెంట్. తొలి బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో. దీనికోసం అంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నిల్వ కోసం దాదాపుగా 500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ సిస్టాన్ని BESS అని పిలుస్తారు. మరి ఎవరు సహకారం చేస్తున్నారు అంటే ఎవరు సహకారంతో ఏర్పాటు చేయనున్నారంటే ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, దాన్ని NHPC అంటారు. అంటే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థ వారు ఏర్పాటు చేయనున్నారు. ఓకే, తొలి బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు కానీ ఇంపార్టెన్స్ ఎలాంటివి ఉంటే చూసుకోవాలి. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా ఉన్నాయో ఈ పథకాలకి పేర్లు కూడా మార్చారు. పాత పథకాలకి కొత్త పేర్లను మార్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో పల్లె పండగ జరిగింది. పల్లె పండగ. మరి ఈ పల్లె పండగ మనకి ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 20 వరకు జరిగింది. దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే కృష్ణా జిల్లాలో కంకిపాడు గ్రామంలో ప్రారంభించారని. కృష్ణా జిల్లాలో కంకిపాడు. దీన్ని ఎవరు ప్రారంభించారంటే మనకి డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఏ పండగమా అంటే పల్లె పండగ, అంటే గ్రామాలను అభివృద్ధి చేయడానికి. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి డ్రోన్ సమిట్ జరిగింది. అమరావతి డ్రోన్ సమిట్ 2024 అక్టోబర్ 22, 23 తేదీలో జరిగింది. విజయవాడ మంగళగిరి ప్రాంతంలో దాదాపుగా 500 డ్రోన్స్ పాల్గొన్నాయి. దీనిని రానున్న కాలంలో డ్రోన్స్ వలన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఓకేనా. మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏమైనా అంశాలు ఉన్నాయా చూసుకుంటే నర్సాపురం లేస్కి GI ట్యాగ్ రావడం జరిగింది. GI ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండెక్స్, భౌగోళిక గుర్తింపు. అలాగే మనకి ఆత్రేయపురం పూతరేకులు కూడా GI ట్యాగ్ రావడం జరిగింది, జాగ్రఫికల్ ఇండికేషన్. మరి ఇటీవల కాలంలో
76 రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటి కొప్పాక బొమ్మలను పంపించాం. దాన్ని ఏటి కొప్పాక శకటం అని పిలుస్తారు. మరి ఏటి కొప్పాక శకటానికి 3వ ప్రైజ్ వచ్చిందమ్మా, అంటే 3వ బహుమతి వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. 2025 76వ రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ శకటాన్ని పంపించారు, ఏటి కొప్పాక బొమ్మలను పంపించారని గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేశంలోనే తొలిసారిగా లేదా ప్రపంచంలోనే తొలిసారిగా వాట్సాప్ సేవల ద్వారా పౌరులకు సేవలు అందిస్తున్న దేశం మన ఇండియా, రాష్ట్రం అయితే ఆంధ్రప్రదేశ్. అంటే వాట్సాప్ సేవల ద్వారా సర్వీస్ అందిస్తున్నారు, అంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది మనకి. అలాగే దేశంలోనే తొలిసారిగా గ్రామ పంచాయతీలకు గ్రామ సభలు ఒకేసారి ఏకకాలంలో 13,000కు పైగా గ్రామ సభలు జరిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. మరి చూస్తే మీ డాక్టర్ మీ ఇంటికి విధానము, మీ డాక్టర్ మీ ఇంటికి, ఇది ప్రధానంగా ఎవరికి వర్తిస్తుందంటే గిరిజనులు, మరి మత్స్యకారులు చేపలు పట్టేవారు ఉంటారు, జాలర్లు, వారి కోసం వర్తిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ప్రారంభిస్తున్నారు చూసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 జిల్లాల్లో గిరిజనులు మరియు మత్స్యకారులకు ఉచిత వైద్య సేవలు అందిస్తారు. మీ డాక్టర్ మీ ఇంటికి అంటే ఇంటికి వచ్చి. మరి ఎవరెవరు ఆధ్వర్యంలో ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగింది అంటే ఇండియన్ రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ నెక్స్ట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం జరిగింది. మరి ప్రధానంగా ఏ జిల్లా అంటే పార్వతీపురం, మన్యం, నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లా, తిరుపతి, నంద్యాల జిల్లాలో గిరిజనుల కొరకు ఇది. నెక్స్ట్ మన కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారుల కుటుంబాలకు వర్తిస్తుందంట. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, తిరుపతి, నంద్యాల జిల్లాలో గిరిజనుల కొరకు. నెక్స్ట్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారుల కుటుంబాలకు వర్తిస్తుంది. మీ డాక్టర్ మీ ఇంటికి విధానము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే WHO ఛత్రంలో ఆయుర్వేదము. WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థలో భాగంగా భారతదేశంలో ఉన్న వైద్య రీతులైన ఆయుర్వేద, సిద్ధ, యునానీలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అంటే ఇయర్లీ కొన్ని వైద్య పరికరాలకి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. అలా ఈసారి మన భారతదేశం నుంచి అంటే దేశంలో వైద్య రీతులైన ఆయుర్వేద, సిద్ధ, యునానీలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. WHO ప్రతి సంవత్సరం విడుదల చేసే వ్యాధి గణాంకాలు, నమోదు, విశ్లేషణ, వ్యాఖ్యానాలు కేంద్ర సంకలనం ICD-11లో సాంప్రదాయ వైద్య రీతులకు స్థానం కల్పించింది. అలా ఈసారి మన ఇండియా నుంచి దీన్ని కల్పించింది. అంటే ఆయుర్వేద, సిద్ధ, యునానీలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందంటే అర్థం చేసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకి 1948 ఏప్రిల్ 7వ తారీఖున ఏర్పాటైంది. దీన్ని WHO పిలుస్తారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉందమ్మా, జెనీవా. ప్రెజెంట్ WHO డైరెక్ట్ జనరల్గా ఎవరు ఉన్నారంటే టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్. ఓకే, టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా టెడ్రస్ అథానం అని గుర్తుపెట్టుకోవాలన్న ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7కి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అయితే ఏప్రిల్ 7. అదే ప్రపంచ ఆహార దినోత్సవం అయితే వరల్డ్ ఫుడ్ డే అయితే ఓకే అక్టోబర్ 16వ తారీఖున జరుపుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మనకున్న కరెంట్ అఫైర్స్ పైన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. అండ్ చూస్తే ఫస్ట్, అజయ్ వారియర్ అనే సైనిక విన్యాసం ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? ఓకే, అజయ్ వారియర్ అంటే విన్యాసం గురించి ప్రశ్న అడిగాడు. ఇది ఒక సైనిక విన్యాసం, అంటే త్రివిధ దళాలు ఏ విన్యాసం? సైనిక విన్యాసము. ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? ఆప్షన్ 1 భారత్ మరియు బ్రిటన్, ఆప్షన్ 2 భారత్ మరియు ఫ్రాన్స్, ఆప్షన్ 3 భారత్ మరియు మాల్దీవులు, ఆప్షన్ 4 భారత్ మరియు అమెరికా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అమ్మా. ఓకే, అజయ్ వారియర్ అంటే భారత్ మరియు బ్రిటన్. భారత్ మరియు అమెరికా అయితే యుద్ధ అభ్యాస్.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది? గత డిఎస్సిలో ప్రశ్న. ఆప్షన్ 1 1945, ఆప్షన్ 2 1948, ఆప్షన్ 3 1950, ఆప్షన్ 4 1961. WHO అంటే యుఎన్ఓ అనుబంధ సంస్థ, అంటే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సంస్థ 1948లో ఏర్పాటైంది. మరి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసే మరొక సంస్థ 1961లో ఏర్పాటైంది. అదే WFP, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. 1945లో ఏర్పాటైన సంస్థ యునెస్కో, UNESCO. మరి 1950లో ఏ సంస్థ ఏర్పాటైందంటే IMD, ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. 1950 UNHCR అనే సంస్థ ఏర్పాటైంది, యునైటెడ్ నేషన్ హై కమిషనర్ రిఫ్యూజెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేస్తారు? అంటే ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేస్తారు? ఆప్షన్ 1 సరోజిని నాయుడు. సరోజిని భారతదేశం తొలి మహిళా గవర్నర్గా పనిచేస్తారు. ఆమె పుట్టినరోజు ఫిబ్రవరి 13వ తారీఖున ప్రతి సంవత్సరం నేషనల్ ఉమెన్స్ జరుపుకుంటాం. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 13 జరుపుకుంటాం. మీకు ఒక డౌట్ రావాలి, అదే మార్చి 8 అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఓకే, అంతర్జాతీయ అయితే మార్చి 8, జాతీయ అయితే ఫిబ్రవరి 13. అలాంటి సరోజిని నాయుడు భారతదేశం తొలి మహిళా గవర్నర్. మరి ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్, ఆప్షన్ 2. ఢిల్లీకి రెండవ మహిళా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్. మరి సుచేత కృపలాన్ ఎవరంటే భారతదేశానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న ఈరోజు కరెంట్ అఫైర్స్. మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు జాబ్కి గ్యారెంటీగా డిసైడింగ్ ఫ్యాక్టర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.